మందుల కంపెనీ వాళ్ళ మందుల పేరుతో దొంగ మందులు తయారు చేస్తే ప్రాణాలు పోయేది సాధారణ ప్రజలకి. ఎందుకంటే ఆ మందు వేసుకుంటే మనకు తగ్గుతుంది అనుకుంటాం, కానీ ఆ మందు వేసుకుంటే అది పని చేయకపోతే ఆటోమేటిక్గా జబ్బు పెరుగుతుంది, అది ప్రాణాంతకం అవుతుంది. అది తెలిసినప్పుడు నకిలీలు చేయకూడదు. కానీ మందుల కంపెనీల నకిలీలు అన్నటువంటి సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో ఈ సమస్య, తెలంగాణలో పెరుగుతూనే ఉంది. నకిలీ మందుల తయారీ గుట్టురట్టయిన తాజాగా మెగ్ లైఫ్ సైన్సెస్ పేరుతో అమ్ముతున్న మందులు నకిలీ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. ఆ ట్యాబ్లెట్లు అసలు మెడిసినే లేదని, చాక్ పౌడరు గంజితో తయారు చేస్తున్నట్టు తెలిసింది. వీటిని వాడితే హై రిస్క్ ఉంటుందని, మార్కెట్లో మెగ్ లైఫ్ సైన్సెస్ పేరిట విక్రయించే మందులు కొనొద్దని, ఎవరైనా ఎప్పటికే కొనుగోలు చేస్తే వాడొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది పోలీస్ శాఖ. అసలు ఎవరు సృష్టించారు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అన్నటువంటి దాని మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అసలు దోషుల్ని పట్టుకుంటాము అని చెప్తున్నారు. అట్లాగే ఆ సంస్థ పేరుతో లైసెన్స్ ఏదైనా ఉందా, లైసెన్స్ ఉంటే ఇట్లాంటి ఎట్లా అవుతున్నాయి, ఆ కంపెనీ వాళ్ళకి తెలియక జరుగుతున్నాయి అన్నది కూడా దర్యాప్తు చేయబోతున్నారు.